ప్రజల తరపున మాట్లాడాల్సినటువంటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అసెంబ్లీకి డుమ్మా కొడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. ప్రజల్ని మోసం చేస్తూ హాజరు పట్టిలో సంతకాలు చేసి వెళ్లిపోతున్నారని ఫైర్ అయ్యారు. ఉద్యోగులు కూడా సంతకాలు పెట్టి వెళ్లిపోతే ఒప్పుకుంటారా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఓట్లేసిన ప్రజలు కోసమైనటువంటి వారి కోసమన్న అసెంబ్లీకి వచ్చి నియోజకవర్గాల సమస్యలపై మాట్లాడాలని ఎమ్మెల్యే సూచించారు. సిపి పార్టీకి చెందిన 11 మంది ఎమ్మెల్యేలు హాజరు కావట్లేదు. ఈరోజు 4వ సభలో చివరి రోజు వీళ్ళు శాసనసభకు వాళ్ళ నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఎన్నికైనా కానీ ఆ యొక్క నియోజకవర్గాల్లోని సమస్యలు ఏ విధంగా ప్రస్తావించకుండా ఆ సమస్యల పరిష్కార దిశగా పనిచేయకుండా ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ప్రమాణ స్వీకారానికి వచ్చి ఆ తర్వాత హాజరు పట్టిలో సంతకాలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్పితే ఆ యొక్క నియోజకవర్గాలను ప్రజలను అపహాస్యం చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ ఆ యొక్క నియోజకవర్గాలు వీళ్ళ కోసం ఓట్లేసిన వాళ్ళకి మోసం చేస్తూ ఈ విధంగా వీళ్ళు ఈసారి సమావేశాలకి రాకుండా వీళ్ళు ఉంటున్నారు. ఇదే ఎవరైనా ఉద్యోగస్తులు కానీ టీచర్లు కానీ డాక్టర్లు కానీ వాళ్ళ యొక్క ఉద్యోగాలకి రాకుండా సంతకాలు పెట్టిపోతే ఎవరైనా ఒప్పుకుంటారా? ఈరోజు బయట మీడియా పాయింట్లలో మైకులు పెట్టుకొని మాట్లాడుతున్నారు. అక్కడ మాట్లాడే వాళ్ళు శాసనసభకు వచ్చి మాట్లాడితే వాళ్ళు చేసిన ఆర్థిక నేరాల గురించి చర్చకు వస్తాయని చెప్పి వాళ్ళు చేసిన దురాగతాల నుంచి చర్చకు వస్తాయని చెప్పేసి ఈరోజు రాకుండా అనేక నాటకాలు ఆడుతూ ఉంటారు. వీళ్ళు దొంగగా వచ్చి హాజరు బుక్లో సంతకాలు చేసే పరిస్థితి కూడా రేపు రాబో సమావేశంలో ఉండదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎవరెవరు సీట్లలో కూర్చున్నారో వాళ్లకు మాత్రమే అటెండెన్స్ పడే పరిస్థితి రాబోతా ఉంది. వైఎస్ఆర్సీపీ పార్టీకి